పేద రైతు గొప్ప మనస్సు. ఒక గ్రామంలో సూరయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతనికి ఒక చిన్న పొలం మాత్రమే ఉండేది. ఆ పొలంలో పండిన పంటతోనే కుటుంబాన్ని పోషించేవాడు. ఈ సంవత్సరం వర్షాలు సరిగ్గా పడలేదు. గ్రామంలోని రైతులందరికీ కూడా పంటలు ఎండిపోయాయి. అలాగే సూరయ్య పొలంలో కూడా కొద్దిపాటి పంట మాత్రమే వచ్చింది. ఒకరోజు సూరయ్య ఇంటికి వెళుతూ ఉండగా రోడ్డు పక్కన ఒక సంచి కనిపించింది. తెరిచి చూడగా అందులో చాలా డబ్బుంది ఈ డబ్బు నేను తీసుకుంటే నా కష్టాలన్నీ పోతాయి. అని ఒక క్షణం అనిపించింది. కానీ వెంటనే ఇది ఎవరో కష్టపడి సంపాదించిన డబ్బు. పోగొట్టుకున్న వారు ఎంత బాధపడుతుంటారో. అని అనుకున్నాడు. గ్రామంలో విచారించగా ఆ సంచి ఒక వృద్ధ వ్యాపారిదని తెలిసింది. సూరయ్య ఆ డబ్బు మొత్తాన్ని అతనికి అప్పగించాడు. వృద్ధుడు చాలా సంతోషించాడు. నీ నిజాయితీకి బహుమతిగా ఈ డబ్బులో కొంత తీసుకో అని వృద్ధుడు చెప్పాడు. కానీ సూరయ్య నాకు చెందని డబ్బు నేను తీసుకోను అని అన్నాడు. విషయం గ్రామమంతా తెలిసింది. కొన్ని రోజుల తర్వాత గ్రామ పెద్దల సమావేశమై ఇలాంటి నిజాయితీ గల వ్యక్తి గ్రామానికి ఆదర్శం అని సూరయ్యను గ్రామ సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆ బాధ్యతతో సూరయ్య రైతుల సమస్యలు పరిష్కరించాడు. ప్రభుత్వ పథకాలు అందేలా చేశాడు. గ్రామం అభివృద్ధి చెందింది. కొన్నేళ్లకు సూరయ్య గ్రామంలోనే గౌరవమైన వ్యక్తిగా మారాడు. ఒకరోజు అతని కొడుకు ఇలా అడిగాడు. నాన్న, ఆ రోజు ఆ డబ్బు తీసుకుని ఉంటే మనం వెంటనే ధనవంతులం అయ్యేవాళ్ళం కదా. సూరయ్య నవ్వుతూ, బాబు, ఆ డబ్బు తీసుకుంటే కొంతకాలం సంతోషంగా ఉండేవాళ్ళం. కానీ నిజాయితీని కాపాడుకోవడం వల్ల జీవితాంతం గౌరవం సంపాదించాం. ఫ్రెండ్స్, చూశారు కదా స్టోరీ. ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏంటి అంటే డబ్బు తాత్కాలిక సంతోషాన్ని ఇస్తుంది. మంచి గుణాలు జీవితాంతం గౌరవాన్ని ఇస్తాయి. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చిందా? మీకు ఈ స్టోరీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే స్టోరీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి స్టోరీస్ కోసం ఇప్పుడే మన గోల్డెన్ స్టోరీ కార్టూన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.